బాపట్ల జిల్లా పరచూరు మండలం నూతలపాడులో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఫంక్షన్ అందజేశారు. ఎమ్మెల్యే ఏలూరి అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ప్రారంభించారు. డ్వాక్రా మహిళలకు చెక్కును అందజేశారు. అలాగే వికలాంగులకు బ్యాటరీ వెహికల్స్, చెవిటి మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తేవడం వల్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరిందని, గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు మొట్టమొదట 2,250 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా పెన్షన్ 4,000తో పాటుగా అదనంగా మరొక 3,000 ఇచ్చామని, వైసీపీ వాళ్ళు రాపరపా నరికేస్తే అడ్డు వస్తే తొక్కేస్తామంచు రెచ్చగొడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు పార్థసారథి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా దాదాపు 15,000 రూపాయలు మేలు జరిగింది అని చెప్పేసి మనం చేస్తాము. నరికేస్తాము, అడ్డు వస్తే తొక్కేస్తాము, ఇటువంటి భాషాజాల మూలంగా యువత ఎటువంటి మార్గం పట్టిందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 2,250 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే 4,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాము.